ప్రకారం కూడా చూస్తే. సో ఫస్ట్ ఒకవేళ బండి సంజయ్ ఉంటే గనక వాళ్ళదే ఉండదు హవా, బట్ లేరు కాబట్టి ఆ తర్వాత పరిణామాలు మీకు కలిసి వచ్చాయన్న కమెంట్స్ కి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం దీని గురించి కూడా ఏం చెప్తారు? 26 వసంతాల్లో అడుగు పెడుతుంది, ఆ లోపే కొత్త కొత్త చిక్కులు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ కి. సో ఏంటి ఇది మీకు కూడా ప్లస్ ఏనా? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు వీక్షకులకు నమస్కారం. నమస్తే. నేను ఒక కేసీఆర్ గారి పాత సహచరుడుగా, అంటే ఉద్యమ సహచరుడు, నాట్ ఏ పార్టీ మ్యాన్. సో ఆయన ఉద్యమ సహచరుడుగా, తర్వాత ఆ పార్టీని నేను దగ్గరగా చూసిన వాడిగా ఉద్యమంలో వాళ్ళకు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో విఠలన్న అన్నది ఒక మంచి అంశము. ఈ సందర్భంలో ఎప్పుడైనా కూడా ఏదో ఒక అకేషన్ లో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. సో ఆత్మ పరిశీలన లేకపోతే సమీక్ష అనుకోండి, సమగ్ర సమీక్ష. ఈ రోజు వాళ్ళు చేసుకున్నట్టేదంటే వాళ్ళకు ఉన్నటువంటి లోపాలు ప్లస్ మైనస్ తెలిసేది, జయరాం గారు అన్నట్టుగా మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అని తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక పార్టీగా తెలంగాణ సాధనలో కీలకమైన భూమిక పోషించి తెలంగాణ సాధనకు ఒక రకంగా చెప్పాలంటే కర్మలో మేమంతా ఉన్న కర్త ఆయన అని చెప్పొచ్చు. కర్త కర్మ క్రియ ఆయన కాదు, కర్మక్రియ మేము, అంటే మిగతా ఉద్యమ బిడ్డలంతా. కర్త మాత్రం ఆయన 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 బిగినింగ్ ఆయన ఒక అంటే మెయిన్ పిల్లర్ గా నిలబడ్డాడు. ఆ పార్టీ గాని లేకపోతే ఆ సంస్థ గాని, టిఆర్ఎస్ ముందు సంస్థగా, ఉద్యమ సంస్థగా, తర్వాత పార్టీగా. వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఒక గట్టి పట్టుదలతోటి అందరికంటే ముందుండి ఈ అందరికీ ఒక విశ్వాసాన్ని, ఒక స్ఫూర్తిని నింపిన ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్. ఇంక్లూడింగ్ కేసీఆర్ గారికి ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తి, ఆ దిశగా నడిపించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఇవాళ ఆ పార్టీ వాళ్ళు ఆ జయశంకర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి ముందుగా. ఎందుకంటే వారి మార్గదర్శనంలోనే కేసీఆర్ గారు నడిచినారు, మేమంతా నడిచాం. సో అట్లాంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే, ఆ రోజు ఏ లక్ష్యాల కోసం అయితే మనం ప్రారంభమైనామో ఆ లక్ష్యాలు నెరవేరినాయా లేదా అనేటువంటి, నిజంగా చెప్పాలంటే లక్ష్యం ఒకటి నెరవేరింది. ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? మనకు తెలంగాణ రావడం. సో ఇట్లానే చెప్పినట్టుగా పోస్ట్ పవర్, అంటే పవర్ కంటే ముందు 2014 కంటే ముందు పవర్ లేకుండా ఉద్యమ సంస్థగా, దాని తర్వాత రాజకీయ పార్టీగా, పత్తు రాజకీయ పార్టీ అని చెప్పడంలోనే ఆయన నైతిక విలువలను వదిలిపెట్టిండు అనేటువంటిది ఆ రోజు చెప్పేశాడు. ఆయన చెప్పగానే చెప్పేసినాడు, మేము పత్తు రాజకీయ పార్టీ అనగానే మేము విలువలన్నీ వదిలేస్తాం అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినాడు. అది మనకు అందరికి అర్థం కాలేదు. అరే లే, ఉద్యమ పార్టీ కాకుండా పొలిటికల్ పార్టీగా పనిచేస్తాలే అనుకున్నాం, కానీ విలువలకు తిలోదకాలు ఇస్తున్నాడు ఈ రోజు అనేటువంటి మాట అని మేము ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినాం, నేను కానీ విప్లవన్న కానీ మేమందరం కూడా కలిసి పనిచేసినాం ఆయనతోటి. ఆయన స్ట్రాటజీస్, ఆయనకు సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు అన్ని తెలుసు. బట్ నేనే మైనస్ల గురించి ఏం మాట్లాడాను. ఎందుకంటే ఏ ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్ హూ నెవర్ ఎక్స్ప్లాయిడ్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటారు. నేను ఐ ట్రీట్ హిమ్ యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో కాబట్టి నేను ఆయన నెగటివ్స్ గురించి నేను మాట్లాడాను, ఆయన వ్యక్తిగత నెగటివ్స్ గురించి ఏం మాట్లాడాను. అంత పాలసీ మీద డెఫినెట్ గా మాట్లాడాను. అంటే ఒకటి మీరు అంటే ఈవెన్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అంటే మంచి పాయింట్స్ ఏదైతే వ్యక్తిగతంగా కేసీఆర్ సంబంధించి మాట్లాడడం జరిగింది, అది అభినందనీయం. బట్ ఇంకొకటి, మీరు ఒక ఫ్రెండ్ గా మాట్లాడతానని చెప్తున్నారు కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. సో కూతురు ఇప్పుడు సేమ్ టీఆర్ఎస్ పేరుతోటి మళ్ళీ పాత పేరుతో కొత్త పార్టీ పెట్టారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఐడెంటిటీ కూడా క్రైసిస్ లో పడినట్లయింది. అండ్ ఇంకోటి, కేసీఆర్ ని డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారా కవిత? మీకు అలా అనిపిస్తుందా? కేసీఆర్ అంటే మొన్న మాట్లాడిన ఆమె స్పీచ్ లో మాత్రం తండ్రిని కరెక్ట్ గానే అటాక్ చేసింది ఆమె. సో తండ్రిని అంటే ఒక బిడ్డగా మాట్లాడాలని మాటలు కూడా కొన్ని మాట్లాడింది ఆమె. అది ఆమె సంస్కారానికి వదిలిపెడుతున్నా. కేసీఆర్ అనటం లేకపోతే మేమందరము కేసీఆర్, జయశంకర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదనుకునేటువంటి మేమందరము, సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకపోయేది అనుకునే మేమందరము, మేమే ఇట్లా అనుకుంటున్నాం బయట వాళ్ళము.
అట్లాంటిది కేసీఆర్ సొంత బిడ్డ. ఆయన లేకపోతే కవిత ఎక్కడిది, కేటీఆర్ ఎక్కడిది, హరీష్ రావు ఎక్కడిదండి? నాన్ సెన్స్ వాళ్ళట మాట్లాడడం అనేటువంటిది. ఒక తండ్రి గురించి ఒక బిడ్డ రాజకీయమైనటువంటి వ్యక్తిగత స్వార్థం కోసం ఇంత దిగజారి తండ్రిని కూడా కూలనాడేటువంటి దిగజారే పరిస్థితికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. సో ఇప్పుడు షర్మిలాది వేరు, అన్న చెల్లెల కోటు ఆట. ఈమె డైరెక్ట్ గా తండ్రినే తిడుతున్నది. ఈమెకు అవగాహన లేక తిడతలేదు కాదు కదా, ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తండ్రిని తిడుతుంది. ఇప్పుడు తండ్రిని తిడుతుంటే ఆమె వెనుకున్నటువంటి వాళ్ళు అసలు ఉద్యమ నాయకుడిగా ఆయనకున్న విలువ గురి ఏం తెలియకుండా ఆ ఎన్నుకున్నటువంటి వాళ్ళు కూడా ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇక ఆమె కన్నా తీవ్రంగా మాట్లాడుతుంది. అది ఆమె భవిష్యత్తులో అది రికవర్ చేసుకోలేదు, ఆ గ్యాప్ రికవర్ చేసుకోలేదు. ఆమె వ్యవహరిస్తున్న తీరు మాత్రము ఈ దేశంలో ఉన్న ఏ తండ్రి ఒప్పుకోడు, నాతో సహా. నేను కూడా తండ్రిని, ఒక బిడ్డకు తండ్రిని. ఒక ఆడబిడ్డ నాకు కూడా ఉన్నది, ఆడబిడ్డల కూడా ఉన్నది, కూడా ఉన్నది. ఆడపిల్ల విషయంలో ఒక తండ్రిగా ఎట్లా వివరిస్తామో మాకు తెలుసు. ఒక ఆడబిడ్డకు అలాగే కేసీఆర్ కూడా అల్లారం ముద్దుగానే పెంచిండు. ఆయనే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలా వేల కోట్లకు లక్షల కోట్లకు పడిగెత్తి ఇవాళ ఏదో నేను అంటే నేను కడిగిన ముఖ్యాన్ని నేనేదో ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తానండి. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు ఆమె. మాతో పాటు ఉద్యమం టైంలో మా తర్వాత చాలా జూనియర్ గా వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఆమెకు కేసీఆర్ స్పెషల్ ఒక వేదిక ఇచ్చినారు. ఆమె ఆ వేదికను ఉపయోగించుకొని అన్ని రకాల దందాలు చేసింది. ఆమె ఉద్యమ సమయంలో చేసింది, ఉద్యమం తర్వాత కూడా చేసింది. సో ఇవన్నీ మా అందరికి తెలుసు. కేసీఆర్ కూడా కడుపున్న తెలుసు కాబట్టి కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఆమె విజ్ఞతకే వదిలేస్తాము. ఆమె టిఆర్ఎస్ పెట్టుకున్న మాత్రాన ఇలా ఆ పార్టీకి ఎఫెక్ట్ ఇస్తుందని నేనైతే అనుకోవటం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా, ఈ వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్స్ ఏం కాకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు. కానీ మాక్సిమం 100% టిఆర్ఎస్ ఓటర్స్ ఏం కాదు ఈ వెనుక నడిచేటోళ్ళు. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ టిఆర్ఎస్ కే సపోర్ట్ చేసిన ఏం లేదు కదా. కాబట్టి నేను అనుకోవడం పెద్ద ఎఫెక్ట్ టిఆర్ఎస్ పార్టీకి ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాకపోతే ఆమె ప్రతిపక్షాలకు, మా లాంటి వాళ్ళకు, లేదా బీజేపీకి, కేసీఆర్ ని విమర్శించాలనుకున్న వాళ్ళకు, తర్వాత బిఆర్ఎస్ పార్టీని ఒత్తిడి చేయాలనుకున్న వాళ్ళకు ఒక ఆయుధంగా మాత్రం మాకు ఉపయోగపడుతుంది అనేది చాలా స్పష్టమని. ఓకే, ఓన్లీ అంటే బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడానికి కానీ బీఆర్ఎస్ ని ఒక్కటే